హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. ఇక రేషన్ కార్డులు లేని వారికి కూడా ఇది వర్తిస్తుందని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 10 నుంచి 15 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఇక వారి పరిస్థితి ఏంటి? ఎప్పుడు రేషన్ కార్డు ఉంటేనే మనకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. అంటే అన్ని పథకాలు కూడా అందడం జరుగుతుంది. రేషన్ కార్డు లేని వారికి అయితే రేషన్ బియ్యంతో పాటుగా మరిన్ని ఏవి కూడా రావన్నమాట. కాబట్టి ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు చాలా ప్రాధాన్యత అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి ఒక శుభవార్త, రేషన్ కార్డులు లేని వారికి కూడా మరొక శుభవార్త. ఈ విధంగా 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని అయితే తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. అంటే ముందుగా లైక్ చేసిన తర్వాత ఇలాంటి అప్డేట్స్ని మీ బంధువులు కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా ఒక రూపాయి కూడా హెల్ప్ చేయట్లేదు. మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఎన్నో వీడియోలో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. మరి నాలాంటి వాళ్ళకు హెల్ప్ చేయడానికి మీకు ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. తప్పకుండా సహాయం చేస్తారని అనుకుంటూ ఉన్నాను. మీరు ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు. ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, బజార్లోకి వెళ్ళినప్పుడు కానీ ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి తెలియకుండానే. అలాంటప్పుడు దయచేసి నాకు మీరు ఇక్కడ ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను కదా, ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ఎంతైనా కూడా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి మీరు సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది కూడా. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, హెల్ప్ చేయడానికి మనసు కూడా రావట్లేదు. తప్పకుండా ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇదివరకే మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా, అలాగే మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ యొక్క విషయాన్ని స్పష్టం చేయడం జరిగిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రేషన్ కార్డులు లేని కుటుంబాలు దాదాపు 10 నుంచి 15 లక్షల కుటుంబాలు అయితే ఉన్నాయి. గతంలో చెప్పినటువంటి మాట ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం ఈ రేషన్ కార్డులకు బదులు ఒకే ఒక్క కార్డు అయితే తీసుకొస్తామన్నారు. దానినే ఫ్యామిలీ డిజిటల్ కార్డులని చెప్పడం జరిగింది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైన మనకు కొన్ని చోట్ల అయితే సర్వే కూడా చేశారు. మరి ఎందుకు ఆ విషయాన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టారనమాట. ఆ కార్డు విషయమే కూడా ఎక్కడా కూడా చర్చించడం లేదు. ఇక దాని తర్వాత మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సీఎం గారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డే కాదు, తప్పకుండా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని ఆమె ఇచ్చారు. ఇక సెప్టెంబర్లోనే మనకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఒకానొక దశలో చెప్పినప్పటికీ కూడా తెరపైకి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులను తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ కూడా తెరమరుగైపోయాయి అనమాట ఫ్యామిలీ డిజిటల్ కార్డులు. వాటి ఊసే లేదు మన తెలంగాణలో. ఇక కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అప్పట్లోనే మన సీఎం గారు ప్రకటించారనమాట. ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇచ్చినా కూడా కొత్త రేషన్ కార్డు కూడా అవసరమని, ఈ రేషన్ కార్డు తప్పనిసరిగా ఇస్తామని కూడా అప్పట్లో అయితే ఇచ్చారనమాట, హామీ అయితే ఇచ్చారు. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టడానికి కూడా త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 నుంచి 15 లక్షల కుటుంబాలకు ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా సీఎం
రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట. చాలా మంది గత 10 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ రేషన్ కార్డులు లేక, ప్రభుత్వం నుంచి రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోలేక, అలాగే ఏదైనా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తే ఆ సంక్షేమ పథకాలను కూడా పొందలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. త్వరలోనే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులను కూడా స్వీకరించి దాదాపు 10 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందిస్తామని, వారిని కూడా సంక్షేమ పథకాలకు దగ్గర చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇక త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు కూడా ప్రారంభమవుతాయని హామీ అయితే ఇచ్చారు. ఈ విధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రేషన్ దుకాణాల ద్వారా ఏంటంటే మనకి ఏదో ఒక బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఆ రేషన్ బియ్యాన్ని ఏం చేస్తున్నారంటే రేషన్ కార్డుదారులు ఆ బియ్యాన్ని తినలేక మనకు సన్న బియ్యం కోసం ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అమ్మేస్తున్నారు. ఇది పెద్ద బ్లాక్ మార్కెట్ అయిపోయిందని ప్రభుత్వం కూడా గుర్తించిందనమాట. అంటే ఎక్కడికక్కడ ఈ యొక్క బియ్యాన్ని స్టోర్లలో ఇస్తున్నటువంటి అంటే రేషన్ దుకాణాల్లో ఇస్తున్నటువంటి ఈ బియ్యాన్ని తీసుకెళ్లి లబ్ధిదారులు ఈ ఎవరికొకరికి అమ్మేసి తర్వాత వచ్చే డబ్బులతో సన్న బియ్యాన్ని కొనుగోలు చేసుకుని తింటూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ తప్పకుండా సంక్రాంతి నుంచి అంటే వచ్చే నెల నుంచి జనవరి నుంచి కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. అంటే మనం తినగలిగేటువంటి బియ్యాన్ని ఇప్పటిలాగా ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యం కాకుండా మనకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే మనకు సన్న వడ్లకు 500 బోనస్ కూడా ఇస్తుంది ప్రభుత్వం, అది కూడా మీరు గమనించవచ్చు. ఈ నేపథ్యంలోనే మనకు సన్న బియ్యానికి పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా జనవరి నుంచి కూడా మనకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. మీ కుటుంబం మొత్తం కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి మీ రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా వేలిముద్ర అనేది వేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. ఒకవేళ ఇంకా ఎవరైనా మిస్ అయింటే కూడా ఈ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోండి. వచ్చే నెల 14 వరకు మాత్రమే ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈకేవైసీ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే పథకాల ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది. ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూనే ఉంటాను.